శ్రీమతి నమః. పుష్ప సినిమాలో పాట, అదేదో ఫీలింగు ఫీలింగు అని ఏదో పాట ఉందన్నమాట. ఆ పాటకి ఇద్దరు పిల్లలు డాన్స్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి ఏమో 5 ఏళ్ళో 6 ఏళ్ళో ఉంటాయి, వాడికేమో 8 ఏళ్ళు ఎంతో ఉంటాయి అనమాట. వాళ్ళిద్దరూ డాన్స్ చేశారు. నిజంగా ఎంత ఆశ్చర్యం అనిపించిందో. ఎందుకు ఆశ్చర్యం అనిపించిందంటే, ఈ పుష్ప సినిమా విడుదల ఎన్ని రోజులైంది? ఒక 5 రోజులు ఎంతో అయింది కదా. ఆ సినిమాలో పాటని అసలు ఎక్కడ ఏ స్టెప్ మిస్ అవ్వకుండా వాళ్ళు చేస్తున్నట్లుగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ స్పీడ్ అవన్నీ చూసి, అంటే వాళ్ళకి డాన్స్ చెయ్యాలి అనే ఆతృత ఉంది. ప్రతి విషయాన్ని చాలా తొందరగా గ్రాస్ప్ చేసుకునే నైపుణ్యం కూడా ఆ పిల్లల్లో ఉందని చెప్పి మనకు ఆ డాన్స్ చూసినప్పుడు అర్థం అవుతుంది. కానీ వాళ్ళు ఏ పాటకి డాన్స్ చేశారో తెలుసా? ఆ సినిమాలో ఏ ఫీలింగో ఏదో పాట ఉంటుందిట, ఆ పాటకి చేశారు. ఆ పాటకి అర్థమే సర్వచండాలంగా ఉంది. ఆ పాటకి పిల్లల చేత డాన్స్ చేయిస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారో నాకు అర్థం కాలేదు. కనీసం తల్లిదండ్రులైనా ఏ పాటకి డాన్స్ చేస్తున్నారు, ఎవరు ఎలా నేర్పిస్తున్నారు అనేది ఆలోచించాలి కదా. పిల్లలకి డాన్స్ లో ఇష్టం ఉంది అని అనుకుంటున్నప్పుడు మనం నేర్పించే నృత్యం కూడా కొంచెం అందంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. వాళ్ళు నృత్యం చేయటంలో తప్పు అని నేనేం చెప్పటం లేదు, కానీ పిల్లల చేత నృత్యం చేయించేటప్పుడు ఈ డబల్ మీనింగ్ పాటలు, అలాగే ఆ డ్రెస్ కోడ్, వీటన్నిటి మీద కూడా మనం శ్రద్ధ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఆ డబల్ మీనింగ్ డైలాగులతోటి, ఆ డబల్ మీనింగ్ పాటలతోటి, అర్థాలతోటి ఉన్న నృత్యాలను మనం పిల్లల చేత ఇప్పుడు చేయిస్తే మనమే కదా మన పిల్లల్ని దగ్గరుండి పక్కదారి పట్టించేసేటట్లు చేస్తున్నాం. అందులోనూ సినిమాలా చూసి వదిలేకుండా, సినిమాలో వచ్చిన ప్రతి పాటని, ఆ పాటకి అర్థం ఏంటో తెలుసుకోకుండా వాళ్ళు స్పీడ్ గా స్టెప్పులు వేసేస్తున్నారు. కాబట్టి అది నేర్పించేయాలని తల్లిదండ్రులకి, అది నేర్పించేయాలని చెప్పి ఆ డాన్స్ నేర్పించే అతనికి బాగా ఆరాటం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళ వల్లే కదా పిల్లలందరూ దారి తప్పిపోతున్నారు. ఇలాంటి అక్కర్లేనివి మనం పిల్లలకి నేర్పించడం వల్లే కదా. పిల్లల్లో ఎన్నో నైపుణ్యాలు ఉంటాయి. వాళ్ళ నైపుణ్యాలను బట్టి మనం పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా మంచిదే. కానీ అలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వాళ్ళని సరియైన మార్గంలోకి తీసుకెళ్తున్నామా లేదా అనేది ఆలోచించుకోండి. లేదు అంటే ఆ తర్వాత మనం బాధపడినా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు నేను ఇది చెప్పేయటం వల్ల రాత్రికి రాత్రి నృత్యాలు చేయించడం మానేస్తారేమో అని అనుకుని నేను ఈ వీడియో చేయట్లేదు. కనీసం కొంతమంది అయినా ఆలోచించడం మొదలు పెడతారు. కొంతమంది అయినా సరే ఇలాంటి నృత్యాలు చూసినప్పుడు పిల్లల్ని కాస్త మందలిస్తారు. ఆ పిల్లల తల్లిదండ్రులకు కూడా చెప్తారేమో అని ఆశతో చెప్తున్నారు. ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమంలో ప్రతిదీ ట్రెండింగ్ అయిపోయింది. చిన్న పెద్ద సంబంధం ఏం లేదు. ఆ పాటకి అర్థం కూడా తెలుసుకోవటం లేదు. ఆ పాట కాస్త ఆ మ్యూజిక్ కొంచెం క్యాచీగా ఉంటే చాలు నృత్యం చేసేస్తున్నారు. ఆ నృత్యం మనం పిల్లల చేత చేయించేటప్పుడు ఆ పాటకి అర్థం ఏంటి, సరిగ్గా ఉందా లేదా, లేదు అంటే ఆ నృత్యం చేసేటప్పుడు మనమే తలదించుకునేలా ఉంటుందా అనేది తల్లిదండ్రులు ఆలోచించుకోండి. లేదు అంటే తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.